గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చే అద్భుతమైన యంత్రమేదో తెలుసా? ఇంకేదో కాదు, అది మన మానవ శరీరమే. ఈ యంత్రాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించడానికి ఎలాగైతే ఒక పక్కా బ్లూప్రింట్ లేదా నిర్మాణ ప్రణాళిక అవసరమో మన శరీరానికి కూడా అలాంటి ప్రణాళికే అవసరం. ఈనాటి మన విశ్లేషణలో హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో మొదటి చాప్టర్ అయిన బేసిక్స్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మన శరీర నిర్మాణం, అది పనిచేసే అద్భుతమైన తీరు వెనుక ఉన్న సైన్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనకు ఒక ప్రాథమికమైన డౌట్ రావచ్చు. ఇన్ని అవయవాలు, ఇన్ని కణాలు, నరాలు ఉన్న ఈ బ్రహ్మాండమైన యంత్రాన్ని డాక్టర్లు, వైద్య నిపుణులు అసలు ఎలా మ్యాప్ చేస్తారు? ఎలా అర్థం చేసుకుంటారు? ఒక పెద్ద నగరంలో దారి తప్పకుండా వెళ్లాలంటే ఎలాగైతే ఖచ్చితమైన భౌగోళిక మ్యాప్, అడ్రస్లో అవసరమో, మన శరీరంలో కూడా ఏ భాగం ఎక్కడుంది అని స్పష్టంగా తెలుసుకోవడానికి ఒక ప్రామాణికమైన మ్యాప్, అలాగే ఒక ప్రత్యేకమైన పదజాలం చాలా అవసరం కదా. దీని గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. మన శరీరపు భాషను డీకోడ్ చేయడానికి ప్రధానంగా ఒక 6 దశలను మనం ఫాలో అవుదాం. అవేంటంటే, అనాటమీ మరియు ఫిజియాలజీ మధ్య ఉన్న తేడా ఏంటి, మన శరీర నిర్మాణ స్థాయిలు ఎలా ఉంటాయి, అలాగే మన శరీరంలో ఉండే ముఖ్యమైన కావిటీలు అంటే ఖాళీ ప్రదేశాలేంటి, మన శరీరాన్ని నావిగేట్ చేయడానికి వాడే ప్రత్యేక పదాలేంటి, శరీర విభాగాలు, కదలికలు, అండ్ ఫైనల్గా మనల్ని ఇలా సజీవంగా ఉంచుతున్న ఆ 11 ముఖ్యమైన మానవ వ్యవస్థలేంటి, ఇవన్నీ వరుసగా చూద్దాం. సరే, ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అదే అనాటమీ వర్సెస్ ఫిజియాలజీ, ఆకృతి మరియు విధి. అనాటమీ, ఫిజియాలజీ ఈ 2 పదాలు మనం చాలాసార్లు వినే ఉంటాం. కాని వీటి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటంటే, అనాటమీ అనేది మన శరీర భౌతిక నిర్మాణం గురించి వివరిస్తుంది. అంటే ఎముకలు ఎక్కడున్నాయి, కండరాలు, అవయవాల ఆకారం ఎలా ఉంది అని చెప్పేది అనాటమీ. సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరమనే కంప్యూటర్కి హార్డ్వేర్ లాంటిది. మరి ఫిజియాలజీ అంటే ఆ అవయవాలు ఎలా పనిచేస్తాయి, లోపల ప్రాణాన్ని ఎలా నిలబెడతాయి అని చెప్పే అత్యంత సంక్లిష్టమైన ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది సాఫ్ట్వేర్ లాంటిది. ఈ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంటే అనాటమీ, ఫిజియాలజీ రెండు కలిస్తేనే మన శరీరం గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఇక రెండవ విభాగం నిర్మాణ సంస్థ స్థాయిలు. అంటే కంటికి కనిపించని చిన్న అణువుల దగ్గర్నుండి ఒక పూర్తి జీవి వరకు నిర్మాణం ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక భారీ ఆకాశహర్మ్యాన్ని కట్టాలంటే ముందుగా ఇటుకలు, సిమెంట్ లాంటి ప్రాథమిక ముడి పదార్థాలతో పునాది వేస్తారు కదా. ఎగ్జాక్ట్గా మన శరీరం కూడా ఇలాగే ఒక 6 దశల్లో నిర్మితమవుతుంది. ఇది కార్బన్, ఆక్సిజన్ లాంటి కంటికి కనిపించని రసాయన స్థాయితో మొదలవుతుంది. అక్కడి నుండి కణాలన్నీ కలిసి ఒక కణజాలం అంటే టిష్యూస్ ఏర్పడతాయి. ఈ టిష్యూస్ అన్నీ కలిసి గుండె, మెదడు లాంటి ఒక నిర్దిష్ట అవయవంగా మారతాయి. ఆ తర్వాత ఇలాంటి కొన్ని అవయవాలు కలిసి రక్త ప్రసరణ వ్యవస్థ లాంటి ఒక అవయవ వ్యవస్థగా మారతాయి. చివరికి ఈ సిస్టమ్స్ అన్నీ కలిసి ఒక పూర్తి జీవిగా, అంటే మీరు, నేను ఇలా ఒక మనిషిగా తయారవుతాం. వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం. ప్రధాన శరీర కావిటీల అన్వేషణ. సింపుల్గా చెప్పాలంటే మన శరీరంలో ఉన్న గదులు. మనం ఉంటున్న ఇంట్లో ముఖ్యమైన వస్తువులను భద్రంగా పెట్టుకోవడానికి ప్రత్యేకమైన గదులు, లాకర్లు ఎలా ఉంటాయో, మన శరీరంలో కూడా చాలా సున్నితమైన అవయవాలను సేఫ్గా ఉంచడానికి ఈ క్యావిటీలు ఉంటాయి. ఇవి కేవలం ఏవో ఖాళీ ప్రదేశాలు అనుకుంటే పొరపాటే. మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎటు పడితే అటు కదలకుండా, ఒకదానితో ఒకటి రాపిడికి గురికాకుండా కాపాడే అద్భుతమైన రక్షణ కవచాలివి. ఏ అవయవానికి ఆ అవయవం తనకంటూ ఒక ప్రత్యేకమైన గదిలో సేఫ్గా ఉంటుందన్నమాట. ఈ శరీరపు భౌగోళిక నిర్మాణాన్ని ఒకసారి గమనిస్తే ముందుగా డోర్సల్ క్యావిటీ గురించి చెప్పుకోవాలి. ఇది మన శరీరానికి వెనుక భాగంలో ఉంటుంది. ఇందులోనే మన మెదడు, వెన్నెముక చాలా భద్రంగా దాగి ఉంటాయి. ఇకపోతే ముందు భాగంలో ఉండేదాన్ని వెంట్రల్ క్యావిటీ అంటారు. ఇందులో మన ఛాతీ ప్రాంతం, అదే థొరాసిక్ రీజియన్, అలాగే పొట్టభాగం అంటే అబ్డామినల్ రీజియన్ ఉంటాయి. మన గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన అవయవాలన్నీ ఈ వెంట్రల్ క్యావిటీలోనే చాలా భద్రంగా ప్యాక్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్, నాల్గవ విభాగం శరీర నిర్మాణ సంబంధిత పదాలతో నావిగేషన్. అంటే దీనిని వైద్యుల దిక్సూచి అని కూడా చెప్పొచ్చు.
డాక్టర్లు, సర్జన్లు ఆపరేషన్ చేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలంటే వాళ్లకొక ఖచ్చితమైన మ్యాప్, అలాగే ఖచ్చితమైన డైరెక్షన్స్ కావాలి కదా. అందుకే వాళ్ళు ఒక ప్రామాణికమైన పదజాలాన్ని వాడతారు. ఉదాహరణకు, శరీరంలో ముందు వైపున్న భాగాలను యాంటీరియర్ లేదా వెంట్రల్ అని, వెనుక వైపున్న వాటిని పోస్టీరియర్ లేదా డార్సల్ అని అంటారు. అలాగే పై భాగాన ఉన్న వాటిని సుపీరియర్ అని, కింది భాగాన ఉన్న వాటిని ఇన్ఫీరియర్ అని పిలుస్తారు. అంటే ఒక అవయవం దేనికి పైన ఉంది, దేని కింద ఉంది అనేది పిన్ పాయింట్గా చెప్పడానికి ఈ పదాలు వారికి ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. ఈ పదాలను ప్రాక్టికల్గా ఎలా వాడతారో కూడా మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు, మన శరీరపు మధ్యభాగానికి ఏదైనా దగ్గరగా ఉంటే దాన్ని ప్రాక్సిమల్ అని, కొంచెం దూరంగా ఉంటే దాన్ని డిస్టల్ అని పిలుస్తారు. ఇలాంటి ఖచ్చితమైన కోడ్ లాంటి పదజాలం వల్ల ప్రతి అవయవం యొక్క ఎగ్జాక్ట్ అడ్రస్ను డాక్టర్లు ఈ మ్యాప్ ద్వారా చిటికెలో గుర్తించగలుగుతారు. 5వ విభాగం శరీర విభాగాలు, అదే ప్లేన్స్ అండ్ మూవ్మెంట్స్. శరీరాన్ని వర్చువల్గా ఎలా విభజిస్తారో చూద్దాం. మన శరీరం 3 డైమెన్షనల్ అంటే 3D ఆకారంలో ఉంటుంది కదా. మరి లోపలున్న అనాటమీని డాక్టర్లు ఎలా స్టడీ చేస్తారు? అందుకోసం వాళ్ళు శరీరాన్ని ఊహాత్మకమైన చదునైన ఉపరితలాలుగా విభజిస్తారు. మనమెప్పుడైనా ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ చూసినప్పుడు ఈ ప్లేన్స్ చాలా కీలకంగా ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా 3 కోఆర్డినేట్స్ ఉంటాయి. మొదటిది సాజిటల్ ప్లేన్. ఇది శరీరాన్ని ఎడమ మరియు కుడి భాగాలుగా విభజిస్తుంది. రెండోవది ఫ్రంటల్ ప్లేన్. ఇది శరీరాన్ని ముందు వెనుక భాగాలుగా విభజిస్తుంది. మూడోవది ట్రాన్స్వర్స్ ప్లేన్. ఇది పై మరియు కింది భాగాలుగా విడగొడుతుంది. వీటిలో ముఖ్యంగా ఈ సాజిటల్ ప్లేన్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఒకవేళ ఈ ఊహాత్మక రేఖ సరిగ్గా మన శరీరం మధ్యగుండా వెళ్ళి బాడీని ఖచ్చితమైన సగంగా అంటే కుడి ఎడమ భాగాలుగా సమానంగా విడగొడితే దానిని మిడ్ సాజిటల్ ప్లేన్ లేదా మీడియన్ ప్లేన్ అని అంటారు. మన శరీరంలోని అవయవాల సౌష్ఠవాన్ని, అమరికను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వైద్యశాస్త్రంలో ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక మన ఆఖరి మరియు 6వ విభాగం, అదే 11 మానవ వ్యవస్థలు, మన బాడీ యొక్క రియల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇప్పటివరకు మనం భౌతిక నిర్మాణాన్ని అంటే హార్డ్వేర్ను చూశాం కదా. ఇప్పుడు దానికి ప్రాణం పోసే స్థూల వ్యవస్థల వైపు వద్దాం. మన శరీరంలో స్వతంత్రంగా, అదే సమయంలో సమన్వయంతో పనిచేసే 11 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. బయట రక్షణ కవచంలా ఉండే మన చర్మ వ్యవస్థ నుండి మొదలు పెడితే మనకు ఆకారాన్ని, బలాన్నిచ్చే అస్థిపంజర మరియు కండర వ్యవస్థలు, మొత్తం బాడీని కంట్రోల్ చేసే నాడీ వ్యవస్థ, రక్తాన్ని పంపింగ్ చేసే హృదయనాళ వ్యవస్థ, అలాగే శ్వాస, జీర్ణ, పునరుత్పత్తి వ్యవస్థల వరకు ఇవి చేసే పనులు నిజంగా ఊహకు కూడా అందవు. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ మానవ నిర్మాణం అత్యున్నత స్థాయిలో విజయం సాధించాలంటే ఏ ఒక్క సిస్టమ్ పనిచేసినా సరిపోదు. ఈ 11 ప్రత్యేక వ్యవస్థలు నిరంతరం ఒకదానికొకటి లింకై ఏమాత్రం చిన్న తప్పు కూడా జరగకుండా కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకున్నప్పుడే ఒక సజీవ మనిషిగా మన మనుగడ సాధ్యమవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు శ్వాస వ్యవస్థ మన రక్త ప్రసరణ వ్యవస్థతో ఎంత అద్భుతంగా మాట్లాడుకుంటుందో కదా. మనం పరిగెడుతున్నప్పుడు మన కండరాలకు నాడీ వ్యవస్థ సెకనులో 1,00,000వ వంతు కాలంలో ఎలా కమాండ్స్ పంపుతుంది. ఈ 11 విభిన్నమైన, అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థలు పరిపూర్ణ సామరస్యంతో పనిచేస్తూ మన ప్రాణాన్ని ఎలా నిలబెడుతున్నాయో ఆలోచిస్తేనే సృష్టిలో ఇంతకంటే గొప్ప అద్భుతం మరొకటి లేదనిపిస్తుంది. రాబోయే మన విశ్లేషణల్లో ఈ ఒక్కో సిస్టమ్ లోపలికి మరింత లోతుగా వెళ్లి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం. మరెంత సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ అన్వేషణను ఇలాగే కొనసాగిద్దాం. మనం ప్రతిరోజూ అద్దంలో చూసుకునే ఈ శరీరం అంటే వాస్తవానికి మనం అనుకునేంత స్థిరమైనది కాదు కదా. ఖచ్చితంగా కాదు. ఒక్క సెకండ్లో మన శరీరంలో జరిగే రసాయన చర్యల సంఖ్య బహుశా ప్రపంచంలోని ఫ్యాక్టరీలన్నింట్లో జరిగే పనుల కంటే ఎక్కువే ఉంటుంది. అవును, నిజమే. అది చాలా పెద్ద నంబర్. కానీ ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మనం ఈ శరీరాన్ని నిరంతరం వాడుతుంటాం తప్ప ఆ చర్మం కింద ఉన్న ఈ ఖచ్చితమైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని అసలు పెద్దగా గమనించాం. కరెక్ట్. మనం దాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటాం. సో ఈనాటి మన ఈ డీప్ డైవ్ లక్ష్యమేంటంటే గ్రీకు పదం ఎనాటమ్ నుండి పుట్టిన శరీర నిర్మాణ శాస్త్రం గురించి తెలుసుకోవడం.
అంటే బేసిక్గా మన శరీరానికి సంబంధించిన మూలాలను డీకోడ్ చేయబోతున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది కేవలం అంటే కొన్ని ఎముకలు కండరాల పేర్లు బట్టి పట్టడం కాదు, అసలు జీవం ఎలా పుడుతుంది, ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఒక లోతైన విశ్లేషణ. మ్మ్, మనం ఒక వేదాన్నితో ఒకటి అద్భుతంగా కనెక్ట్ అయి ఉన్న వ్యవస్థలం. దాన్ని అర్థం చేసుకోవటం అంటే ఆ ప్రకృతి యొక్క పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడమే. అవును. సో దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. మొత్తం ఈ శరీరం అనే భారీ యంత్రాన్ని ఒకేసారి అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి దీన్ని పునాదుల నుండి మొదలు పెడదాం. అంటే అణువుల స్థాయి నుండి అంటారా? కరెక్ట్. మన వనరుల ప్రకారం చూస్తే శరీర నిర్మాణం మొత్తం 6 దశల్లో ఉంటుంది. మొట్టమొదటిది కెమికల్ స్థాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ప్రాణం లేని కార్బన్, హైడ్రోజన్ లాంటి రసాయనాలే ఈ ప్రాణానికి పునాదులు వేస్తాయి. అవును. ఇక్కడే ఒక అద్భుతమైన వైరుధ్యం ఉంది. భూమి మీద ఉన్న రాళ్ళు, రప్పలు ఏ రసాయనాలతో ఉన్నాయో మన శరీరం కూడా బేసిక్గా అవే మూలకాలతో తయారైంది. ఓహో, నిజంగానా? అవునండి. కాని ఆ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కలిసినప్పుడు అవి ప్రాణాధారమైన మాలిక్యూల్స్గా, అంటే డిఎన్ఏ లాంటి నిర్మాణాలుగా మారతాయి. వావ్! ఈ కలయిక వల్లే రెండవ దశ అయిన కణాల స్థాయి లేదా సెల్యులార్ లెవెల్ మొదలవుతుంది. ఇక్కడే అసలైన జీవం స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు చిన్న డౌట్. ఇప్పుడు అమీబా లాంటి ఏకకణ జీవులను తీసుకుంటే అవి ఒకే కణంతో ఉంటాయి కదా? అవును. వాటంతటా అవే ఆహారం తీసుకుంటాయి, విసర్జిస్తాయి. అంటే ఒక కణానికి స్వతంత్రంగా బతికే సత్తా ఉందన్నమాట. మరి అలాంటప్పుడు మన శరీరంలోని కణాలు ఎందుకు అలా స్వతంత్రంగా బతకలేవు? హాహా, ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. అమీబా అనేది తన ప్రపంచానికి తానే రాజు. అది స్వతంత్రంగా బతుకుతుంది, కానీ దాని సామర్థ్యాలు చాలా లిమిటెడ్. రైట్. అది ఆలోచించలేదు, పరిగెత్తలేదు. కాని మానవ పరిణామ క్రమంలో ఏంటంటే కణాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఓ, అంటే టీం వర్క్ లాగా అంటారా? ఎగ్జాక్ట్లీ. తమ స్వేచ్ఛను వదులుకుని ఒక గొప్ప లక్ష్యం కోసం కలవాలని నిర్ణయించుకున్నాయి. ఒక గుండె కణం తీసుకుంటే అది కేవలం రక్తాన్ని పంప్ చేయడానికి మాత్రమే అంకితమైపోతుంది. దానికి ఆహారం తెచ్చిపెట్టే బాధ్యతను రక్త కణాలు తీసుకుంటాయి. ఈ అద్భుతమైన కోఆర్డినేషనే మూడవ దశైన కణజాల స్థాయి లేదా టిష్యూ లెవెల్కు దారితీస్తుంది. ఒకేలా పనిచేసే కణాలన్నీ కలిసి కణజాలంగా ఏర్పడతాయి. అంటే మన శరీరాన్ని ఒక నగరంతో పోలుద్దాం. కెమికల్ స్థాయిలో ఉన్న అణువులు ఆ నగర నిర్మాణానికి వాడిన ఇటుకలు, సిమెంట్ అనుకుంటే కణాలు ఆ ఇటుకలతో కట్టిన చిన్న చిన్న ఇళ్ళు అన్నమాట. కరెక్ట్. చాలా మంచి అనాలజీ. ఆ తర్వాత ఈ ఇళ్లన్నీ కలిసి ఏర్పడిన వీధులు, బజార్లే మనం మాట్లాడుకుంటున్న కణజాలం లేదా టిష్యూస్. నర్వస్ టిష్యూ ఒక వీధి అయితే మజిల్ టిష్యూ ఇంకో వీధి. సరిగ్గా చెప్పారు. మీ నగర ఉదాహరణను కొంచెం ముందుకు తీసుకెళితే 4వ దశ అవయవ స్థాయి లేదా ఆర్గాన్ లెవెల్ వస్తుంది. అంటే గుండె, ఊపిరితిత్తులు లాంటివి కదా? అవును. ఇవి ఆ నగరంలో ఉండే భారీ పరిశ్రమలు, ఐటీ పార్కులు లేదా పవర్ ప్లాంట్లు లాంటివి అన్నమాట. ఒక అవయవం తయారు కావాలంటే రకరకాల కణజాలాలు కలిసి రావాలి. ఎలా అంటే? ఉదాహరణకు గుండెలో కండర కణజాలం ఉంటుంది పంప్ చేయడానికి, నర్వస్ కణజాలం ఉంటుంది సిగ్నల్స్ ఇవ్వడానికి, ఎపిథీలియల్ కణజాలం ఉంటుంది లోపలి పొరగా రక్షణివ్వడానికి. ఇవన్నీ కలిసి ఒకే అవయవంగా పనిచేస్తాయి. అర్థమైంది. ఆ తర్వాత 5వ దశ ఆర్గాన్ సిస్టమ్ లేదా అవయవ వ్యవస్థ. మన శరీరంలో జీర్ణ వ్యవస్థ, బ్లడ్ ప్రెషర్ నియంత్రించే ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇలా మొత్తం 11 అవయవ వ్యవస్థలున్నాయి. అవును, 11 కదా. ఇవి నగరానికి నీరు, విద్యుత్ సరఫరా చేసే, ట్రాఫిక్ నియంత్రించే మౌలిక సదుపాయాల నెట్వర్క్ లాంటివి అన్నమాట. కరెక్ట్. ఈ 11 వ్యవస్థలన్నీ పర్ఫెక్ట్గా సమన్వయంతో పనిచేస్తేనే 6వ దశ అయిన ఆర్గనిజం స్థాయి, అంటే ఒక పూర్తి మనిషి మనుగడ సాధ్యమవుతుంది. ఆ సమన్వయం ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. అవును. మీరు పరిగెడుతున్నప్పుడు మీ కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ కావాలి. వెంటనే నాడీ వ్యవస్థ సిగ్నల్ ఇస్తుంది. శ్వాస వ్యవస్థ వేగంగా గాలిని పీల్చుకుంటుంది. రైట్, శ్వాస వేగంగా తీసుకుంటామప్పుడు. అదే సమయంలో ప్రసరణ వ్యవస్థ ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని గుండె ద్వారా వేగంగా కండరాలకు పంపుతుంది. ఒక సిస్టమ్ మరో సిస్టంతో ఇంత అద్భుతంగా మాట్లాడుకుంటుంది కాబట్టే మనం బతుకున్నాం. ఏ ఒక్క వ్యవస్థ ఫెయిల్ అయినా మొత్తం నగరమే కుప్పకూలుతుంది.
ఇది వింటుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన నగరాన్ని, దాని పునాదులను మనం అర్థం చేసుకున్నాం. హ్మ్. మరి ఒక సర్జన్ గాని, శాస్త్రవేత్త గాని ఈ శరీరాన్ని అధ్యయనం చెయ్యాలంటే వాళ్ళు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇక్కడే అనాటమీ మరియు ఫిజియాలజీ అనే 2 ప్రధాన పదాలు వైద్య రంగంలో పదే పదే వినిపిస్తుంటాయి. అవును, చాలా కామన్ వర్డ్స్ అవి. చాలా మందికి ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన డిఫరెన్స్ ఏమిటో స్పష్టంగా తెలియదు. బేసిక్గా ఈ రెండు ఒకే నాణ్యానికున్న రెండు ముఖాల్లాంటివి. చాలా సులభంగా చెప్పాలంటే అనాటమీ అనేది శరీర నిర్మాణం గురించి, దాని ఆకారం గురించి చదివే శాస్త్రం. ఓకే. ఒక అవయవం ఎక్కడుంది, దాని పక్కన ఏముంది, దాని బరువు ఎంత అనేది అనాటమీ చెబుతుంది. అనాటమీలో మళ్ళీ గ్రాస్ అనాటమీ అని ఉంటుంది. అంటే మనం కంటితో నేరుగా చూడగలిగేవి. ఎముకల గురించి చదివే ఆస్టియాలజీ, నరాల గురించి చదివే న్యూరాలజీ ఇవన్నీ ఇందులోకే వస్తాయి. ఇక్కడే నాకు చిన్న డౌట్. ఇప్పుడు గుండె లేదా ఊపిరితిత్తులు బయటకెలా ఉన్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తోంది కదా, కోసి చూస్తే లోపల ఏముందో కూడా కనిపిస్తోంది. అవును, కనిపిస్తుంది. మరలాంటప్పుడు మైక్రోస్కోప్ కింద పెట్టి కణాల గురించి చదివే సైటాలజీ లేదా కణజాలాల గురించి చదివే హిస్టాలజీ లాంటి మైక్రోస్కోపిక్ అనాటమీ ఎందుకు? అసలు బయటికి కనిపించే నిర్మాణాన్ని చూస్తే సరిపోదా? అంత లోపలికెందుకు వెళ్ళాలి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. బయటకు కనిపించేది కేవలం ఒక పైపొర మాత్రమే. మీరు పైనుండి ఒక భారీ భవనాన్ని చూసి అది చాలా బలంగా ఉంది అనుకోవచ్చు. కానీ దాని లోపల కంటికి కనిపించని పిల్లర్లలో ఉన్న ఇనుము తుప్పు పడుతుంటే అప్పుడు ఆ భవనం ఎప్పుడో ఒకప్పుడు కుప్పకూలడం ఖాయం. ఎగ్జాక్ట్లీ. శరీరంలో కూడా అంతే. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు బయట అవయవాల స్థాయిలో మొదలవ్వవు. అవి కంటికి కనిపించని ఒకే ఒక్క కణంలో మొదలవుతాయి. రైట్. ఆ పాథలాజికల్ స్థాయిలో, అంటే వ్యాధి సోకినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కణాల స్థాయికి వెళ్లాల్సిందే. ఆధునిక వైద్యం మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంది. ఇక ఈ నిర్మాణమేం చేస్తోందో, ఎలా పనిచేస్తోందో చెప్పేదే ఫిజియాలజీ. అంటే ఎనాటమీ అనేది ఒక కారులో ఇంజిన్ ఎక్కడుంది, స్టీరింగ్ ఎక్కడుంది అని మ్యాప్ గీసి చూపిస్తే, ఫిజియాలజీ అనేది ఆ ఇంజిన్ లోపల పెట్రోల్ ఎలా మండుతుంది, ఆ శక్తి చక్రాలకు ఎలా వెళ్తుంది అని మెకానిజంను వివరిస్తుందన్నమాట. అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. అద్భుతం. మన రిసోర్సెస్ని బట్టి చూస్తే ఫిజియాలజీ అనేది ఎప్పుడూ ఎనాటమీపైనే ఆధారపడి ఉంటుంది కదా? ఖచ్చితంగా. ఆకారాన్ని బట్టే దాని పనితీరు ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్లో ఫార్మ్ ఫాలోస్ ఫంక్షన్ అంటారు. ఉదాహరణకు మన గుండెలో కింది గదులుంటాయి కదా, వెంట్రికల్స్. అవును. అవి చాలా మందమైన కండరాలతో ఉంటాయి. ఎందుకంటే అవి రక్తాన్ని ఒత్తిడితో మొత్తం శరీరానికి పంప్ చేయాలి. ఇది ఫిజియాలజీ. ఆ పనితీరు కోసమే ప్రకృతి దానికి అంత మందపాటి గోడలను నిర్మించింది. అది అనాటమీ. చాలా క్లియర్గా అర్థమైంది. అయితే ఒక డాక్టర్కి అనాటమీ, ఫిజియాలజీ పూర్తిగా తెలుసు అనుకుందాం. కాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు తమలో తాము మాట్లాడుకునేటప్పుడు, ఆపరేషన్లు చేసేటప్పుడు ఒక కామన్ లాంగ్వేజ్ అవసరం కదా? అవును, ఒక స్టాండర్డ్ టెర్మినాలజీ చాలా ముఖ్యం. అందుకే శరీరానికి ఒక జీపీఎస్ లాంటి మ్యాపింగ్ సిస్టమ్ ఉండంటారు. మన వనరుల్లో శరీర క్యావిటీస్ మరియు దిశాత్మక పదాలు గురించి ప్రముఖంగా ఉంది. అసలు ఈ క్యావిటీస్ అంటే ఏమిటి? నా ఫస్ట్ థాట్ ఏంటంటే, శరీరం మొత్తం లోపల అవయవాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది కదా, మళ్ళీ ఈ క్యావిటీస్ అనే ఖాళీ ప్రదేశాలెందుకు? ఖాళీగా ఉంటే అవయవాలు లోపల ఊగుతూ దెబ్బతింటాయి కదా అని. మీరడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ కూడా ఉంది. క్యావిటీస్ అంటే కేవలం ఖాళీగా గాలి నిండి ఉన్న ప్రదేశాలు కావు. అవి అత్యంత సురక్షితమైన ద్రవాలతో నిండిన షాక్ అబ్జార్బర్స్ లాంటివి. ఓహో, షాక్ అబ్జార్బర్సా? అవును. ఉదాహరణకు డార్సల్ లేదా వెనుక భాగంలో ఉండే క్రేనియల్ క్యావిటీ తీసుకోండి. ఇది మన మెదడును రక్షిస్తుంది. ఈ క్యావిటీ లేకపోతే మీరు కొంచెం గట్టిగా నడిచినా లేదా జంప్ చేసినా మీ మెదడు పుర్రె ఎముకలకు బలంగా గుద్దుకుని పగిలిపోతుంది. అబ్బా, వింటుంటేనే భయమేస్తోంది. కదా? కాని ఆ క్యావిటీలో ఉన్న సెరిబ్రోస్పైనల్ ద్రవం మెదడును తేలియాడేలా చేసి రక్షిస్తుంది. అలాగే వెన్నుపామును రక్షించడానికి వెర్టెబ్రల్ క్యావిటీ ఉంటుంది. ఇక ముందు భాగంలో ఉండే వెంట్రల్ క్యావిటీలో గుండె, ఊపిరితిత్తులు సురక్షితమైన ఒత్తిడిలో భద్రపరచబడి ఉంటాయి. వావ్! ఇది చాలా లాజికల్గా ఉంది. అత్యంత సున్నితమైన కంట్రోల్ సెంటర్ అయిన మెదడు ఒక ద్రవంలో తేలియాడుతూ ఒక బలమైన అస్థిపంజరపు లాకర్లో భద్రంగా దాచబడిందనమాట. అవును, ప్రకృతి చేసిన అద్భుతమైన డిజైన్ ఇది. ఇక ఈ జీపీఎస్ టర్మినాలజీ విషయానికొస్తే లాటరల్, మీడియల్, ప్రాక్సిమల్ ఇలా చాలా పదాలున్నాయి. అసలు మామూలుగా ఎడమ, కుడి, పైన, కింద అని చెప్పొచ్చు కదా, ఎందుకింత కాంప్లెక్స్ పదాలు వాడాలి? ఎందుకంటే
పైన కింద అనేవి మనిషి ఉన్న భంగిమను బట్టి మారిపోతాయి. ఒక పేషెంట్ పడుకొని ఉన్నప్పుడు పైన అంటే ఏంటి, కింద అంటే ఏంటి కన్ఫ్యూజన్ కదా. అవును కదా, అది ఆలోచించలేదు. అందుకే వైద్యశాస్త్రంలో ఒక స్టాండర్డ్ అనాటమికల్ పొజిషన్ను తీసుకుని దాన్ని బట్టి ఈ పదాలు క్రియేట్ చేశారు. ఉదాహరణకు మన శరీరం మధ్యలో నిలువుగా ఒక గీత ఉందనుకుందాం. దాన్ని మిడ్లైన్ అంటారు. ఓకే. ఆ మిడ్లైన్కి దగ్గరగా ఉంటే దాన్ని మీడియల్ అంటారు. దూరంగా ఉంటే లాటరల్ అంటారు. ఇప్పుడు మీ బొటనవేలు తీసుకోండి. అది మిగతా వేళ్లతో పోలిస్తే మిడ్లైన్కి దూరంగా ఉంటుంది, కాబట్టి అది లాటరల్. అర్థమైంది. అలాగే ప్రాక్సిమల్ అంటే ఒక అవయవం శరీరానికి అతుక్కుని ఉన్న మూలానికి దగ్గరగా ఉండటం. మోచేయి ప్రాక్సిమల్ అయితే దానికి దూరంగా ఉన్న మణికట్టు డిస్టల్ అవుతుంది. ఓహో, ఇప్పుడు నాకు ఆ పెద్ద చిత్రం అర్థమవుతోంది. ఉదాహరణకు, జపాన్లో ఉన్న ఒక సర్జన్ రోబోటిక్ టెక్నాలజీ వాడి ఇండియాలో ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నాడు అనుకుందాం. చాలా మంచి ఎగ్జాంపుల్. ఆ సర్జన్ ఇండియాలో ఉన్న వెర్స్తో చేయి దగ్గర ఉన్న పై నరాన్ని కట్ చెయ్యండి అని మామూలు భాషలో చెప్తే, ఏ చెయ్యి, ఎంత పైన అని కన్ఫ్యూజ్ అయి ప్రాణాలు పోయే ప్రమాదముంది. ఖచ్చితంగా. కానీ ప్రాక్సిమల్ ఆర్టరీ లేదా లాటరల్ నర్వ్ అని ఈ ఖచ్చితమైన పదజాలం వాడితే ప్రపంచంలో ఎవరికైనా ఒకే అర్థం వస్తుంది. అందుకేనా శరీరాన్ని విభజించే ప్లేన్స్ లేదా తలాలను కూడా ఉపయోగిస్తారు. 100% నిజం. ఈ బాడీ ప్లేన్స్ అనేవి ఆధునిక వైద్య డయాగ్నోస్టిక్స్కి ప్రాణం లాంటివి. శరీరాన్ని ఏ కోణంలో కట్ చేసి చూస్తున్నాం లేదా స్కాన్ చేస్తున్నాం అని చెప్పడానికి ఇవి వాడతారు. ఆ ప్లేన్స్ ఎలా ఉంటాయో ఒకసారి వివరిస్తారా? షూర్. సాజిటల్ ప్లేన్ అంటే శరీరాన్ని కుడి ఎడమలుగా నిలువుగా విభజించడం. ఫ్రంటల్ ప్లేన్ అనేది శరీరాన్ని ముందు వెనుక భాగాలుగా విడగొడుతుంది. ఇక ట్రాన్స్వర్స్ ప్లేన్ అనేది అడ్డంగా అంటే శరీరాన్ని పైన కింద భాగాలుగా కోసినట్లుగా విభజిస్తుంది. అంటే మనం ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ రిపోర్ట్లో చూసే పిక్చర్స్ ఈ ప్లేన్స్లోనే తీస్తారన్నమాట. అవును. బ్రెడ్ ప్యాకెట్లో బ్రెడ్ని అడ్డంగా ఎలా కోస్తారో, ట్రాన్స్వర్స్ ప్లేన్లో ఎంఆర్ఐ స్కాన్ శరీరాన్ని అలా పొరలు పొరలుగా అడ్డంగా స్కాన్ చేసి చూపిస్తుంది. కాబట్టే కంటికి కనిపించని క్యాన్సర్ కణితులు కూడా ఎక్కడున్నాయో డాక్టర్లు ఇట్టే పసిగడతారు. ఎగ్జాక్ట్లీ. డా విన్సీ లాంటి పాతకాలపు అనాటమిస్టులు అసలు ఎంఆర్ఐ లేని రోజుల్లోనే శవాలను ఈ ప్లేన్స్ ఆధారంగా కోసి అధ్యయనం చేసి ఈ మ్యాపింగ్ విధానాన్ని కనిపెట్టడం నిజంగా గ్రేట్ కదా. నిజమే. ఇదంతా స్థిరంగా పడుకున్నా లేదా నిలబడ్డ శరీరానికి సంబంధించిన మ్యాప్. కానీ మన శరీరం నిరంతరం కదులుతూ ఉంటుంది కదా. మనం నడుస్తాం, వంగి వస్తువులు తీసుకుంటాం, కంప్యూటర్ టైప్ చేస్తాం. ఈ కదలికలకు కూడా వేరే అనాటమికల్ భాష ఏమైనా ఉందా? వనరుల ప్రకారం చూస్తే కీళ్ల వద్ద జరిగే కదలికలకు కూడా చాలా విచిత్రమైన సైంటిఫిక్ పేర్లున్నాయి. అవును, మనం చేసే ప్రతి చిన్న కదలిక వెనుక ఒక అద్భుతమైన మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. దానికి ఒక పేరు కూడా ఉంది. ఉదాహరణకు అడక్షన్ మరియు అబ్డక్షన్ తీసుకోండి. అంటే ఏమిటి? మీ చేతిని శరీరానికి దూరంగా గాలిలోకి పైకి లేపితే అది అబ్డక్షన్. తిరిగి చేతిని శరీరానికి దగ్గరగా లోపలికి దించితే అది అడక్షన్. అడక్షన్ అంటే యాడ్ చేయడం, అంటే శరీరానికి దగ్గరగా కలుపుకోవడం అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు నేను నా కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నాను. అప్పుడు నా అరచేతులు కింది వైపుకు చూస్తున్నాయి. దీనికి కూడా ఏదైనా పేరుంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అరచేతులు వెనక్కి లేదా కింది వైపుకు చూసేలా తిప్పడాన్ని ప్రొనేషన్ అంటారు. మీరు టైప్ చేస్తున్నప్పుడు మీ చేతులు ప్రొనేషన్లో ఉన్నట్టు. ఓకే. అదే మీ అరచేతులు ముందుకు లేదా ఆకాశం వైపు చూసేలా తిప్పడాన్ని సుపినేషన్ అంటారు. సులభంగా చెప్పాలంటే ఎవరైనా దానమడగడానికి అరచేతులు పైకి పెడితే అది సుపినేషన్ అన్నమాట. భలే ఉంది. అంటే కోపం వచ్చినప్పుడు కింది దవడను ముందుకు నెడితే దాన్ని ప్రొట్రాక్షన్ అని, కాలరెగరేస్తూ భుజాలను వెనక్కి గర్వంగా లాగడాన్ని రీట్రాక్షన్ అని అంటారన్నమాట. కరెక్ట్గా క్యాచ్ చేశారు. అలాగే పాదాల అడుగు భాగాన్ని లోపలికి తిప్పితే ఇన్వర్షన్, బయటికి తిప్పితే ఎవర్షన్ అంటారు. ఇవన్నీ ఒకెత్తు అయితే నాకిందులో బాగా ఆసక్తిని కలిగించిన పదం సర్కండక్షన్. క్రికెట్ బౌలర్ బంతిని విసిరే ముందు చేయిని పూర్తిగా గుండ్రంగా తిప్పుతాడు కదా, దాన్ని సర్కండక్షన్ అంటారట. అసలు మన జాయింట్స్ అలా ఎలా తిరుగుతాయి? నా మోచేయిని అలా గుండ్రంగా తిప్పలేను కదా. ఇక్కడే ప్రకృతి ఇంజనీరింగ్ కనిపిస్తుంది. కీళ్లన్నీ ఒకేలా ఉండో బేసిగ్గా. మీ మోచేయి అనేది ఒక తలుపు కీలు లాంటిది. దాన్ని హింజ్ జాయింట్ అంటారు. అది ఒకే దిశలో మడుచుకుంటుంది. అవును. కానీ మీ భుజం కీలు అంటే షోల్డర్ జాయింట్ అలా కాదు. అది ఒక గిన్నెలో బంతి పెట్టినట్టుగా ఉండే బాల్ అండ్ సాకెట్ జాయింట్. అందుకే అది అన్ని దిశల్లోనూ తిరగగలదు.
ఓహో. ఈ సర్కండక్షన్ అనేది సింపుల్గా ఒక సింగిల్ కదలిక కాదు. ముందు మనం చెప్పుకున్న అడక్షన్, అబ్డక్షన్, ముందుకు వంచే ఫ్లెక్షన్, చాపే ఎక్స్టెన్షన్. అంటే వీటన్నింటి కాంబినేషన్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఈ అన్ని కదలికల యొక్క ఖచ్చితమైన టైమింగ్ మరియు సమన్వయమే సర్కండక్షన్. ఒక బౌలర్ ఆ పర్ఫెక్ట్ సర్కండక్షన్ చేయగలుగుతున్నాడు అంటే వాడి బ్రెయిన్ సెకండ్లో 100వ వంతు వ్యవధిలో ఆయా కండరాలటు ఖచ్చితమైన సిగ్నల్స్ పంపుతోందన్నమాట. ఒక చిన్న కీలు ఇన్ని రకాల డైరెక్షన్స్లో పనిచేస్తుందంటే మనం నిజంగా బయోమెకానికల్ అద్భుతాలమే. మన శరీరం అటు రసాయన శాస్త్రాన్ని, ఇటు భౌతిక శాస్త్రాన్ని రెండింటినీ అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. ఈ చర్చ ద్వారా మనం ఒక ప్రాథమిక అణువు స్థాయి నుండి ఒక పూర్తి జీవి స్థాయి వరకు శరీరం ఎలా ఆర్గనైజ్ అయ్యిందో చూశాం. అవును. కణాలు ఎలా తమ స్వేచ్ఛను వదులుకొని ఒక మహావ్యవస్థగా ఏర్పడ్డాయో అర్థం చేసుకున్నాం. అనాటమీ అనేది మ్యాప్ అయితే ఫిజియాలజీ అనేది మాన్యువల్ అని విశ్లేషించాం. కరెక్ట్. అలాగే శరీరాన్ని ఖచ్చితంగా నావిగేట్ చేయడానికి ఉపయోగించే క్యావిటీస్ అనే షాక్ అబ్జార్బర్స్ గురించి, దిశలు, ప్లేన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇదంతా వైద్యశాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ఒకే భాష మాట్లాడటానికి ఎలా సాయపడుతుందో స్పష్టంగా గమనించాం. అవును. ఈ అన్వేషణ ద్వారా మనిషి శరీరం అనే అద్భుత యంత్రం యొక్క బేసిక్ ఆపరేటింగ్ మాన్యువల్ను మనం కొంతవరకు డీకోడ్ చేయగలిగామనిపిస్తోంది. అణువులు అనే ఇటుకలతో మొదలై 11 సంక్లిష్టమైన అవయవ వ్యవస్థలు ఒకదానికొకటి మాట్లాడుకుంటూ పనిచేసే ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. ఖచ్చితంగా. అయితే ఈ డీప్ డైవ్ను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనను వినేవారి ముందుంచాలనుకుంటున్నాను. చెప్పండి. లక్షలాది సంవత్సరాల జీవ పరిణామ క్రమంలో మన శరీరం ఈ నిర్దిష్టమైన తలాలకు లేదా ప్లేన్స్కి మరియు కీళ్ల కదలికలకు అద్భుతంగా రూపుదిద్దుకుంది కదా. అందుకే డాక్టర్లు ఆ భాషను సృష్టించారు. కానీ మనం భవిష్యత్తు వైపు చాలా వేగంగా అడుగులు వేస్తున్నాం. సైబర్నెటిక్స్, ఆర్టిఫిషియల్ అవయవాలు మరియు నేరుగా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లాంటివి అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఎటువైపు వెళ్తున్నారో అర్థమవుతోంది. భవిష్యత్తులో మనిషి శరీరానికి ఒక కృత్రిమావయవం జోడిస్తే ఏమవుతుంది? ఉదాహరణకు మనం పెట్టుకున్న ఒక రోబోటిక్ చేయి భుజం దగ్గర 360 డిగ్రీలు ఏ పరిమితి లేకుండా గుండ్రంగా తిరగగలిగితే అప్పుడు ఈ పాత సర్కండక్షన్, సుపీనేషన్ లాంటి అనాటమీ పదజాలం సరిపోతుందా? వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. బహుశా సరిపోకపోవచ్చు కదా. ఏ భౌతిక కదలిక లేకుండా, అసలు చేతులు కదపకుండానే కేవలం ఆలోచనతోనే ఒక యంత్రాన్ని నియంత్రించి పనిచేసే భవిష్యత్ మానవుడిని, ఆ సైబార్గ్ని వివరించడానికి రేపటి తరం వైద్యులు, శాస్త్రవేత్తలు ఎలాంటి కొత్త అనాటమికల్ మరియు ఫిజియోలాజికల్ భాషను సృష్టించాల్సి వస్తుందో ఒకసారి ఊహించండి. నిజంగానే అదొక సరికొత్త ప్రపంచమవుతుంది. బహుశా మానవ పరిణామంలో అదొక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందేమో. మనం కూడా దీని గురించి ఆలోచిద్దాం. ఇక్కడితో మన ఈనాటి డీప్ డైవ్ ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.